బెంగాల్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ వార్త ఏంటో దేని గురించో ఒకసారి చూద్దాం. ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ బహిరంగ లేఖ. ప్రధానమంత్రి మోదీ గారు బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎందుకంటే ఇంతకుముందు నిన్న బంగ్లాదేశ్లో సామూహిక అత్యాచారం చేశారట ఒక హిందూ మహిళ మీద. అంటే వికృత చేష్టలు, విపరీత చర్యలు, అంటే ఒక అరాచకత్వం, రాక్షస మనస్తత్వంతో కూడిన వ్యక్తులు చేస్తున్న పని ఇది. సో దీనికి మన పక్క దేశం కాబట్టి ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా? ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి, అవ్వకపోతే ఏంటి పరిస్థితి, అలాగే అంతర్జాతీయ రాజకీయ వేదిక మీద ఎలా ప్రవర్తించాలి, భారత్ ఎలా ముందుకెళ్ళాలి అనే దీని మీదే ఎక్కువగా చర్చ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. దాని మీద ప్రస్తావించాలా లేదా అనేది కూడా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోకి అటు బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి చొరబాటుదారులు ఎక్కువైపోయారు. దీనివల్ల అలాగా పేట్రేగిపోతే, అలాగే జనాభా పెరిగిపోతే మన పరిస్థితి మరలా నవాబుల పరిపాలన, సుల్తాన్ల పరిపాలనలో, మొఘలుల పరిపాలనలోకి వెళ్ళిపోతుంది అనేది సత్యం. అది అర్థం కాక రాజకీయ స్వలాభం కోసం కేవలం స్వార్థంతో దీది ఆడిస్తున్న హైడ్రామా వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది అనేది చాలామంది అంగీకరించాల్సిన వాస్తవం. ఇది నేషనల్ మీడియాలో కూడా ఈ విధంగానే చెప్తున్నారు కూడా. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మోదీ ఈ దృష్టిలో ఒక లేఖ రాశారు. గతంలో అమిత్ షా గారు బెంగాల్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా భాజపా కూటమి గెలిపించండి, మొత్తం తీరం వెంబడి గోడను నిర్మిస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే భయంకరమైన చొరబాటుదారులు మొన్న రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ శివార్లో కూడా బంగ్లాదేశ్ చెందిన వ్యక్తులు పట్టుబడ్డారు. అలాంటివి వెలుగు చూసినవి, వెలుగు చూడని ఇంకెన్ని ఉన్నాయో, ఇంకెన్ని వేల మంది చొరబాటుదారులు అయిపోయారో. ఇప్పటికే భారతదేశ జనాభా ప్రపంచంలోనే అత్యంత జనాభా గల దేశం అయిపోయింది. సో ఒక్కసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలోని పశ్చిమ బెంగాల్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. బెంగాల్ను బంగారు బంగ్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఎందుకు బహిరంగ లేఖ రాశారంటే, బెంగాల్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు, అయినా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది ప్రజలతో జన్ ధన్ యోజన ఖాతాలు తెరిపించాం. జన్ ధన్ యోజన ఖాతాలు అంటే వీళ్ళకి ప్రతిసారి అకౌంట్లో పడుతూ ఉంటాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 85 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. బెంగాల్ను పాలిస్తున్న టీఎంసీ సర్కారు పేదల జీవనోపాధిని లాక్కుంటోంది. ఇప్పుడు రేషను ఇట్లాంటి స్వచ్ఛ భారత్ కింద అభియాన్ కింద మరుగుదొడ్లు కానీ, అలాగే రహదారులు కానీ, పిఎం రోజ్గార్ యోజనకు సంబంధించినవి కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రాలకి వచ్చే పథకాలు ఇవన్నీ కూడా. బట్ ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఫోటో కూడా వేయకుండా వీళ్ళు ఫోటో వేసుకొని, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ గారు ఫోటో వేసుకున్నారు ఇంతకుముందు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఇకపోతే అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నేనే ఇచ్చానన్నట్టుగా కూడా ఆయన డబ్బా కొట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ ఉంటాయి, అది చెప్పరు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది కాబట్టి మోదీ గారి ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతసేపు మాకు అల్లా పన్నులు బాకీ ఉన్నారు, ఈ పన్నులు బాకీ ఉన్నారు, కేంద్రం మాకు రాష్ట్రానికి రావాల్సింది ఇప్పించండి అని ఈ తగులాటే కానీ వాళ్ళు ఇచ్చింది మేము ఇంతమందికి పంచామని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పరు, ఎప్పుడు ఏ లెక్క చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఎక్కడ క్రెడిట్ కేంద్రానికి వెళ్ళిపోతుందో అని చెప్పరు. అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 56 లక్షల మంది వృద్ధులకు ఊరట కల్పించాం. ఉజ్వల యోజన ద్వారా 1 కోటి కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 52 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం చేస్తున్నాం అది మోదీ పేర్కొన్నారు. లెక్కలతో సహా చెప్పారు. దీని మీద చర్చకు సిద్ధమా అని కూడా అడిగారు. ఎందుకంటే రాష్ట్రంలో హింస, అరాచకత్వం, బెంగాల్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించేది. నేడు రాష్ట్రం దీనావస్థలో ఉంది. 6 దశాబ్దాల బొచ్చగింపు రాజకీయాలు బెంగాల్కు కోలుకెళ్లిన నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఓవైపు ఉపాధి లేక యువత వలస వెళుతోంది, మరోవైపు రాష్ట్రంలోని మహిళలు తమకు భద్రత లేదని భావిస్తున్నారు. స్వామి వివేకానంద, రిషి అరబిందో కళలో కన్నా బెంగాల్ నేడు ఓటు బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంతో నిండిపోయింది. 2026 నాటికి వికసిత్ బెంగాల్గా మారుస్తానని ప్రమాణం చేద్దామని మోదీ లేఖ రాశారు. ఎందుకంటే మీరు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధాన నగరాల్లో ఉండే మాల్స్లో చూస్తే ఎక్కువగా బీహారు, బెంగాలు,
ఆ తర్వాత ఒడిస్సా, ఇంకా నెక్స్ట్ ఆప్షను ఈశాన్య రాష్ట్రాలు, ఏది అస్సాము, నాగాలాండ్, వాళ్ళకి సంబంధించిన అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకు మరి అక్కడ ఉపాధి అవకాశం ఉంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తారు? దేశంలోనే అత్యంత జనాభా గల నగరంగా, మొట్టమొదటి నగరంగా తీర్చిదిద్దబడ్డ కోల్కతా ఈ రోజుకి ఎందుకు ఐటీ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు? మన వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఉద్యోగరీత్యా వెళ్ళారని అంటే, ఐటీ అని అంటే అటు బెంగళూరు అంటారు, చెన్నై అంటారు, నోయిడా అంటారు, కానీ ఎందుకు కోల్కతాని ఎవరు అంటారు? పోనీ కమర్షియల్గా వాణిజ్యపరంగా చూస్తే ముంబై అంటారు, పూణే అంటారు, అహ్మదాబాద్ అంటారు, కానీ కోల్కతా పేరు ఇప్పుడు ఎక్కడ వినమెందుకు? అంత అవస్థలకు వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి గెలిపించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఉండే అనుసంధానం వల్ల ఖచ్చితంగా రావాల్సిన దానికన్నా ఒక పావలా ఎక్కువే వస్తుంది. ఇది వాస్తవం. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అది కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మొదటిసారి వెళ్ళి ఢిల్లీలో కలిసినప్పుడు అమిత్ షా గారు ఒక మాకన్నా యంగ్ సీఎంను ముఖ్యమంత్రిగా అయ్యావు, నీకేం కావాలి చెప్పంటే అప్పటికప్పుడు 2024-25 బ్యాచ్ రిలీజ్ అయిన ఐఏఎస్ ఆఫీసులు కావాలంటే 15 మంది ఐఏఎస్ ఆఫీసులు, 15 మంది ఐపీఎస్ ఆఫీసులు కూడా అప్పట్లో శాంక్షన్ చేశారట. అంటే ప్రజల మీద ఎప్పుడూ అభిప్రాయ భేదాలు చూపించరు. రాజకీయ పరంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ కేవలం అది పేపర్ వరకు, బయట మాట వరకే. అక్కడ అల్టిమేట్గా మరలా ప్రజలే దేశాన్ని మొత్తానికి ప్రధానినా, ఒక్క కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకే ప్రధాని కాదు, అది గమనించాలి. సో ఇక్కడ ఈ విధంగా ఆయన ఆవేదనతో కూడిన లేఖ రాశారు. దీనికి సంబంధించే మరొక వ్యాఖ్య చూడాలి ఇక్కడ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మోదీ 3.0 సందర్భంగా ఏదైతే నడుస్తుందో ఒక్కొక్కటిగా ట్రెమండస్ చేంజెస్ తీసుకొస్తున్నారు. డిమానిటైజేషన్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానీ, చిరకాల వాంఛ నెరవేర్చుకోవడం కానీ, సర్జికల్ స్ట్రైక్ సంబంధించి కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, దేనికదే హైలైట్. వీటన్నిటికీ మించి రీసెంట్గా జరిగింది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఏదైతే ఉందో యూరోపియన్ సమాఖ్యతో, అది మాత్రం చరిత్రలో లిఖింపదగినది. మీరు కావాలంటే ఏ సీనియర్ అనలిస్ట్నైనా, ఏ సీనియర్ జర్నలిస్ట్నైనా, నిష్ణాతులైనా అడిగి తెలుసుకోవచ్చు ఎంత అద్భుతమైన డీలో. రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంగా మారుతోన్న తరుణంలో భారత్ ఏ విధంగా ముందుకెళ్తోంది, వీటన్నిటికీ కేంద్ర బిందువుగా భారత్ ఎందుకు మారబోతుంది అనే దానికి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా నేను సైతం అన్నట్టుగానే ఉపయోగపడుతుంది. అది మీరే చూస్తారు. అయితే ఇక్కడ ఉగ్రవాదానికి ఇంకోటి చెప్పాలి. మావోయిస్టుకు సంబంధించి ఆపరేషన్ ఖగర్ కూడా ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం కదా. నిన్న దేవ్జీ అంటే మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీతో పాటు మరో 2 కూడా లొంగిపోయారు. రేపు April 1, 2026 కల్లా ఆపరేషన్ ఖగార్ ద్వారా దేశంలోనే మావోయిస్టు లేకుండా చేస్తాము, జనజీవన సమంతిలో కలిపేసి వాళ్ళకి ఒక మంచి కల్పిస్తాం, లేదా మీకు ఈ పనిష్మెంట్ తప్పదు అన్నట్టుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, కేంద్ర హోంశాఖ అలాగే హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారో, దాన్ని ఆల్మోస్ట్ ఆల్ 90 అంటే సుమారుగా 182 జిల్లాల్లో ఉన్న మావోయిజం, అంటే మొత్తానికి 5 రాష్ట్రాలకు కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉండే 182 జిల్లాలకు ఉండేది కేవలం ప్రస్తుతానికి 7 జిల్లాలకే పరిమితమైంది మావోయిజం. ఆ 7 జిల్లాలు కూడా నిన్న అగ్రనేతలు మొన్న 2 రోజుల కిందట జనజీవన సమంతిలో కలిసిపోవడానికి లొంగిపోయిన తరుణంలో ఇదొక ట్రెమెండస్ చేంజెస్. ఇప్పుడు కీలక విధానాన్ని ప్రకటించిన కేంద్రం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్. అంటే ఏదైతే ఆపరేషన్ ఖగార్ 95% అయిపోయింది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఆపరేషన్ ప్రహార్ ద్వారా నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇక్కడ ఒక వార్త ప్రధానంగా హల్చల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రహార్ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని తెరతీసింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 11కి సంబంధించి ఏదైతే కసబ్గాడ్ లాంటి వెధవులు భారతదేశంలోకి చొరబడి తాజ్ హోటల్లో నానా హింస చేసి ఇబ్బంది పెట్టారో, వాడికి ఇంచుమించు 3-4 ఏళ్ళు లోపల పెట్టి వాడికి రాఖీ అంటే ఏంటి, నాకు రాఖీ కట్టుకోవాలనుంది, ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటే కదా, హైదరాబాద్ బిర్యానీ తినాలనుంది. ఎవడయ్యా ఆడి కింద అంత ఖర్చు పెట్టబడింది? 58 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క కసబ్గాడి కింద. వాడు ఏదో చెప్తాడు, వాడేం చెప్పడు, వాడు వెనక ఎవరున్నదో అందరికీ ఓపెన్ సీక్రెట్ అది.
ఆ దుర్మార్గపు పాకిస్తాన్ ఆలోచన, దుర్మార్గపు ఐఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. వాడికి ఎందుకు అంత మేపడం, ఎందుకు అంత చేయడం? నో, ఏం వేస్ట్. కాబట్టి వాడికి ఉరిశిక్ష వేశారు, తర్వాత విషయం. కానీ అయితే అలాగ అంత వేస్ట్ కాదు స్పాట్ డెసిషను. ఏంటి, మొన్న ఆపరేషన్ సింధూర్ పహల్గామ్లో చేసిన 3 వెధవల్ని సరిగ్గా 15 రోజులను మట్టు పెట్టేశారు వాళ్ళు. ఇంకా వద్దు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి ఒక సెక్యూరిటీ, వాళ్ళు విడిపించండి అని వీడు మళ్ళీ ఏదో హైజాక్ చేయడము, ఇవేవి వద్దు. మీరు కావాలంటే కాందహార్ హైజాక్ ఇవన్నీ కూడా చరిత్రలో చాలా జరిగాయి. కాంప్రమైజ్, అయ్యో వాడు మన ప్రాణాలు తీసేస్తున్నా మనం మాత్రం అయ్యో పాపం వద్దండి వీడిని బంధిద్దాం, అంతర్జాతీయ సమాఖ్యలో మనం సమాధానం, వాడు సమాధానం చెప్పుకోకర్లేదా? ఇలా ఓచకోత కోస్తుంటే వాడు అంతర్జాతీయ సమాఖ్యలో సమాధానం చెప్పుకోర్లేదా? వాళ్ళకి ఆ బాధ్యత లేదా? పైగా ఇది దబ్బుండి దేశమా పాకిస్తాను? ఎవరినైనా ఎదిరిస్తారనుకోవడానికి అది లేదు. గుప్పెడు గోధుమ బిండికి అలమటించే బతుకులు అవి. మరి వాడంత ఓచకోత కోస్తుంటే లేదు, కానీ మనం మాత్రం చేయాలంట. అంటే గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం ఇది, సవత్తల్లి ప్రేమ ఇది. ఇప్పుడు అది లేదు, వేసేయడమే. ఇన్ని ఆప్షన్స్ లేవు. బాలయ్య గారి డైలాగ్ లాగా ఆప్షన్స్ నో మోర్. సో ఇక్కడ అది చూస్తే బహుముఖ వ్యూహాన్ని, అంటే ఏమాత్రం ఈ విధానంలో ప్రధాన అంశం ఎటువంటి తొలి ఉగ్రవాద విధానాన్ని దారితీసింది, బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాద పట్ల ఏమాత్రం సహనం వహించరాదు. అయ్యో పోనీలే, వాడు పాప నాడే పోతాడు, దేవుడు చూసుకుంటాడు, ఇవి వద్దు, సహనం వహించరాదు అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ప్రహార్ పేరుతో. ఈ విధానంలో ప్రధాన అంశం నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసేవారికి, మద్దతుదారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని హోంశాఖ పేర్కొంది. ఇక్కడ చూడండి, మద్దతుదారులకు నిధులు. ఇప్పుడు మొన్న ఆల్ఫలా యూనివర్సిటీలో తెలిసిందిగా, మహిళ డాక్టర్ అయ్యింది. అంటే మహిళలు పువ్వులు సున్నితంగా ఉంటారని కదా మనం అనుకుంటాం. అటువంటి ఒక మహిళ డాక్టర్ అయ్యింది, ప్రాణాలు పోసే డాక్టర్ అయ్యింది కూడా విషం కలపడానికి ఆ టీంతో చేరిందని అంటే ఇంకెందుకు వాళ్ళకి ఎక్సైజ్ చేయాలండి? అయ్యో ఆడవాళ్ళండి, అయ్యో పిల్లలండి. మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా పిఓకేలో ఆక్రమించుకున్న సుమారుగా ఒక 16-17 తీవ్రవాద సంస్థల మీద మన వాళ్ళు అటాక్స్ చేస్తే 100కు పైచీలకు ఉగ్రవాదులు చనిపోయారు. అందులో చిన్న పిల్లలుగా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో చిన్నపిల్లలు వెళ్తే వాడే రేపొద్దున ఉగ్రవాది అవుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి పలకా బలపం పట్టించాలని చేతిలో గన్ను పట్టిస్తున్నారు. వాడికి మత విద్వేషాలు రెచ్చగొట్టి నూరిపోస్తున్నారు. ఆ చిన్నది వాడిది తెల్లకాయితో, వాడి చిన్న మనసు, దాని మీద ఏం రాస్తే అదే ఉండిపోతుంది. సో అలాంటిది ఎక్స్క్యూజ్ చేయమంటారా, చేయొద్దంటారా? అదే ఇక్కడ నిర్ణయం. ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథక ఉద్దేశం హోంశాఖ పేర్కొంది. దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి 7 స్తంభాల లాంటి అంశాలను నిర్దేశించారు. 7 పిల్లర్స్: ఉగ్రవాద నిరోధం, సత్వర స్పందన, అంతర్గత సామర్థ్యాల వినియోగం, మానవ హక్కులు, చట్టపాలన ఆధారిత పద్ధతుల అనుసరణ, ఉగ్రవాదానికి దారితీస్తున్న మత ఛాందస భావనల కట్టడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలతో జత కలవడం. మొత్తం 7. 1 ఉగ్రవాద నిరోధం, ఫస్ట్ ఆప్షన్. 2ది సత్వర స్పందన, అంటే ఇమీడియట్ ఎఫెక్టివ్, తర్వాత చూద్దాం కేసులు కోర్టులు కాదు, సత్వర స్పందన. 3వది అంతర్గత సామర్థ్యాల వినియోగం. మన భారతదేశంలోనే ఇప్పుడు ఏదైతే డిఆర్డిఓ కానీ డిఆర్డిఏ వాళ్ళు కానీ అద్భుతంగా టెక్నాలజీ డెవలప్ చేసి వాళ్ళకు, అంటే ఈ మధ్యకాలంలో ఒక మినీ కారు టైపు బుల్లెట్ ప్రూఫ్ కూడా కనిపెట్టారంట. అందులో ఒక మనిషి కూర్చొని లోపలికి వెళ్తే అది ఎంత బంకర్ ఎంత పేలినా కూడా అది ఎగిరి పడుతుంది తప్ప అందులో వ్యక్తికి ఏం కాదు. అటువంటిది కూడా డిఆర్డిఓ ఒకటి తయారు చేసింది, అంటే బాంబ్ బ్లాస్ట్లకు నిరోధంగా. అలాగే అంతర్గత సామర్థ్యాల వినియోగం. 4వది మానవ హక్కులు. మానవ హక్కులకి ఉల్లంఘన, ప్రపంచ రాజకీయ వేదిక మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవ హక్కులను అనుసరిస్తూనే చెప్పేలాగా. 4వది. 5వది చట్టపాలన ఆధారిత పద్ధతుల అనుసరణ. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్టపాలన ఆధారిత పద్ధతులు. మళ్ళీ ఎవడో ఒకడు ఉంటారుగా వాళ్ళకి ఫేవర్గా, తీవ్రవాదులకు కూడా ఫేవర్గా మాట్లాడే దుర్మార్గులు మన దగ్గర ఉన్నారు. పేర్లు అనవసరం. అంటే వాడెవడో ఎక్స్లో పోస్ట్ చేస్తాడు, ఇంకెవడో సోషల్ మీడియా చేస్తాడు. మొన్న అరెస్ట్ అయ్యాడు కదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక ఎమ్మెల్యే. అలాగే భావనల కట్టడి, మత ఛాందస భావనల కట్టడి. ఎక్కడెక్కడైతే మతాన్ని నూరుపోసి దానికి సపరేట్గా కొన్ని పేర్లు పెట్టుకొని మతాన్ని నూరుపోసి పిల్లలకి, చిన్న పిల్లలకి విషయాన్ని ఎక్కిస్తున్నారో అటువంటి భావనల కట్టడి చేయడానికి నెక్స్ట్ కాన్సెప్ట్.
వస్తుంది, కంగారు పడకండి. తర్వాత చివరగా 7వది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలతో జత కలవడం. ఎవరెవరు అంటే మన ఎస్పెషల్లీ ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఈ మెయిన్ 4 దేశాలు. రష్యా, అమెరికా వాడు ఎప్పుడు ఉగ్రవాదం వ్యతిరేకం అంటుంటాడు, కానీ వెనక నుంచి వాడే ఉసుగొలుపుతుంటాడు, అది వేరే విషయం. ఇట్లాంటి ప్రధాన దేశాలతో జత కలిసి వాడికి తుదముట్టించే ప్లాన్లో ఈ 7 పిల్లర్స్ని డిసైడ్ చేసింది. భారత్ పొరుగున తరచూ అస్థిర పరిస్థితులు నెలకొంటున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో అరాచక పరిస్థితులు తలెత్తున్నాయి. మన ప్రాంతంలో కొన్ని దేశాలు ఉగ్రవాదం తమ ప్రభుత్వ విధానంగా ఎంచుకున్నాయని హోంశాఖ తన విధాన పత్రంలో పాకిస్తాన్ పరోక్షంగా ప్రస్తావించింది. ఇక్కడ చూడండి, దేశంలోని కొన్ని ప్రాంతాలు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంగా ఎంచుకున్నాయట, బార్డర్లో ఉన్నవి. అవేంటో మీకేపాటికి అర్థమయ్యే ఉంటుంది, అది మీకు చెప్పకలేదు. మొత్తానికి హోంశాఖ తీసుకునే నిర్ణయం ద్వారా ఆపరేషన్ ప్రహార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆపరేషన్ ఖగార్ కన్నా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కడికి తోకలు కత్తిరించబోతున్నారు. ఇది నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుతమైన నిర్ణయం.